నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. జగన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ. అతను అనుంగ శిష్యుడు. వైఎస్ఆర్‌సీపీ కండువా వేసుకొని మరీ ఆ పార్టీకి ప్రచారం చేసిన మాజీ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా చేసినటువంటి వ్యక్తి కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం డిస్మిస్ చేశారు. సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఆయన మొదటి నుంచి అంటే 2012 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నారు. 2014లో వాళ్ళ భార్యకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. తర్వాత టెక్నికల్ రీజన్స్ వల్ల అది డ్రాప్ అయ్యారు. సో ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి గారికి సేవలు అందిస్తూ మరి సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్ హోదా ఒకటి వెలగబెడుతూ చాలా అన్యాయాలకి అక్రమాలకి పాల్పడిన చరిత్ర ఉంది. అంటే గతంలో ఒక దావత్ లిక్కర్ పార్టీ ఒకటి ఇచ్చి వితౌట్ ఎక్సైజ్ పర్మిషను హంగామా చేశాడు పార్టీ ఎన్నికల సందర్భంగా. దాని మీద ఎక్సైజ్ వారు కేసు కూడా బుక్ చేశారు. ఇక సెక్రటేరియట్ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ నియామకాల్లో చాలా అవకతవకలకి పాల్పడి డబ్బులు సంపాదించాడు అని, రెండోది ఆయన సెక్షన్ ఆఫీసర్గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఆసరాగా చేసుకొని చాలామంది పై ఆఫీసర్లని కూడా డిక్టేట్ చేసే స్థాయికి ఎదిగాడు. మరి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఆయన ఆగడాలకి అంతు పొంతు లేకుండా పోయినాయి. అయితే ఈ కేసు వ్యవహారం ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంలో ఈయన యథావిధిగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈయన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల కోసం తీవ్రంగా బహిరంగంగా ప్రయత్నించాడు. మరి ముఖ్యంగా కడప, మైదకూరు లాంటి ఏరియాల్లో కరపత్రాలు పంచడం దగ్గర నుంచి, ఆర్టీసీ కార్మికుల్ని జమ చేయడం దగ్గర నుంచి, పబ్లిక్ మీటింగ్స్ చేయడం దగ్గర నుంచి ఇంత ఓపెన్గా ప్రచారం చేసిన ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ వారు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఆధారంగా ప్రాథమిక ఎంక్వైరీకి ఆర్డర్ చేసి కడప కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీలో నిజం ఉంది అని తేల్చిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన గడిచిన 2 సంవత్సరాలుగా సస్పెన్షన్లోనే ఉన్నారు. తర్వాత దాని మీద పూర్తి స్థాయి విచారణ టేకప్ చేసి డ్యూ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ ఫాలో చేసి నిన్న ఇటీవల జస్ట్ మండే ఆయనని ప్రభుత్వం వారు డిస్మిస్ చేశారు. అయితే ఈ వీడియోలో రాజకీయ కోణంలో రాజకీయమైన యాంగిల్లో నేను విశ్లేషణ చేయను. ఒక ప్రొఫెషనల్గా ఒక ఎక్స్పర్ట్గా నేను కేవలం లీగల్ యాంగిల్లో ఈయన డిస్మిస్ కరెక్టా కాదా, అసలు డిస్మిస్ అంటే ఏంటి, రిమూవల్ అంటే ఏంటి, సస్పెన్షన్ అంటే ఏంటి, సిసిఏ రూల్స్ 1991 రూల్ నెంబర్ 8 అంటే ఏంటి, రూల్ నెంబర్ 19 అంటే ఏంటి, ఈయన సస్పెన్షన్ చేసింది ఏ రూల్ ప్రకారం, నెక్స్ట్ ఈయన మళ్ళీ నిన్న మొన్న మాట్లాడుతూ సస్పెన్షన్లో ఉండి డిస్మిస్ అయిన తర్వాత మాట్లాడుతూ నేను న్యాయస్థానానికి వెళ్తాను నంబర్ 1, నంబర్ 2 మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు నన్ను తీసుకుంటారు, ఈ 2 అంశాలు మాట్లాడాడు. ఈయనకి ఇంకా 14 సంవత్సరాల సర్వీస్ ఉంది. సో ఇప్పుడు డిస్మిస్ చేయటం అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావు, ఇంకెక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అయితే ఈ వీడియోలో ఇంతకు ముందు మనకి కోర్టు కేస్ లాస్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఈయన వైపు కోర్టుకి వెళ్తే ఏ విధమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది, లీగల్ యాంగిల్ ఏంటి, రాజ్యాంగంలో ఆర్టికల్ 311 ఏంటి, ఆర్టికల్ 320 ఏంటి, ఇటువంటి లీగల్ అనాలసిస్ ఈ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూసినట్టయితే వెంకట్రామిరెడ్డి డిస్మిస్ వెనక లీగల్ అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక ప్రభుత్వ ఉద్యోగిన తన సర్వీస్ కాలం మొత్తం కష్టపడి సంపాదించుకున్నటువంటి రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కానీ, పెన్షన్ కానీ, చివరికి గౌరవం కానీ అన్నీ కూడా ఒక్క సంతకంలో గాల్లో కలిసిపోయాయి. కాకర్ల వెంకట్రామిరెడ్డి విషయంలో ఇదే జరిగింది. ఇది కేవలం ఒక రాజకీయ బదిలీనో సస్పెన్షనో కాదు, ఇది ఒక సివిల్ డెత్ లాంటిది. అసలు ఏపీ ప్రభుత్వం ఉపయోగించిన ఆ పవర్ఫుల్ సెక్షన్స్ ఏంటి, ఎందుకు ఆయనని న్యాయస్థానాల్లో కూడా ఊరటి లభించకుండా చేశారు, ఇటువంటి విషయాల్ని ఇందులో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో ద లీగల్ వెపన్ అంటే సిసిఏ రూల్స్ 1991 ఇప్పుడు మనం చెప్పుకుందాం సెక్షన్స్ ఏమున్నాయో. ప్రభుత్వం తన జీవోలో ఏం చెప్పిందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు డిస్మిషల్ ఆర్డర్లో
అత్యంత కీలకమైన అంశం సిసిఏ రూల్స్ 1991. అంటే సాధారణంగా ఉద్యోగులపై తప్పు జరిగితే ఎంక్వైరీ చేస్తారు, కానీ ఇక్కడ రూల్ 8(1) ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ రూల్ 19(1)(5) ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే దీని ప్రకారం ఒక ఉద్యోగి రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా లేదా ఒక అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసినా అది నైతిక పతనం కిందకు వస్తుంది ఈ రూల్ ప్రకారం. దీనికి మరి గరిష్టంగా శిక్ష డిస్మిస్సల్ మాత్రమే. ఇది జరిగింది ఈ విషయంలో. సో ఇది డిస్మిస్సల్ అంటే ఏంటి, రిమూవల్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ మనం ఒక్కసారి కొంతమందికి ప్రొఫెషనల్స్కి తెలియవచ్చు. అందరికీ అర్థం అవటం కోసం, రిమూవల్ అంటే ఉద్యోగం పోతుంది, కానీ భవిష్యత్తులో వేరే ఏదైనా గవర్నమెంట్ జాబు వచ్చే అవకాశం ఉంటుంది రిమూవల్ చేస్తే. కానీ ఇక్కడ ఈయన డిస్మిస్సల్ చేశారు. అంటే ఇది శాశ్వత బహిష్కరణ. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం రక్షణ ఉన్నప్పటికీ దేశద్రోహం లేదా కోడ్ ఆఫ్ కాండక్ట్ తీవ్రంగా ఉల్లంఘించినప్పుడు ఈ విధమైన శిక్ష విధిస్తారు. ఈ వెంకట్రామిరెడ్డికి విధించింది ఇదే. ఇక లాజికల్ పాయింట్ మనం ఒక్కసారి చూసినట్టయితే, ప్రజా రవాణా ఆర్టీసీ వాళ్ళకి ప్రజా రవాణా మిత్రులారా అని చెప్పి ఒక కరపత్రం పంచాడు ఈయన. ప్రభుత్వం దగ్గర ఒక బలమైన సాక్ష్యం, ఈ కరపత్రాలు ఈయన పంచిన సాక్ష్యం అనేది ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా గవర్నమెంట్ వారి దగ్గర ఉంది. ఇది ఎంక్వైరీలో కూడా తేలింది. కడప ఆర్టీసీ డిపోలో అప్పట్లో ఆయన పంచినటువంటి కరపత్రాల్లో ప్రభుత్వ రుణం తీర్చుకోండి అనే వ్యాఖ్యలతో కరపత్రాలు పంపిణీ చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి ఒక రాజకీయ పార్టీతో కలిసి ఈ విధంగా సర్వీస్ రూల్స్ ప్రకారం ఇది నేరం. అయితే గతంలో ఇటువంటి సుప్రీంకోర్టు ప్రెసిడెన్సెస్ తీర్పులు, కేసులాస్ ఉన్నాయా అన్న విషయాన్ని నేను స్టడీ చేశాను. వెంకట్రామిరెడ్డి న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు కదా, కానీ ఇక్కడ కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఆయనకి ప్రతిబంధకంగా మారవచ్చు ఆయన కోర్టులో వెళ్ళినప్పటికీ. పాయింట్ నెంబర్ 1, ఒక కేసులో శ్రీ శీతల్ ప్రసాద్ వర్సెస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ తటస్థత అంటే పొలిటికల్ న్యూట్రాలిటీ పాటించాలా, అది తప్పితే డిస్మిస్సలే సరైంది అని ఈ కేసులో తీర్పు ఉంది. ఇంకొక కేసులా చూసినట్టయితే పీకే దత్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించినప్పుడు ఏపీపీఎస్సి ఇచ్చే సలహా మేరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది అని ఈ కేసులలో ఒక జడ్జిమెంట్ ఉంది. ఇక ఏపీపీఎస్సి రూల్ ఏం చెప్తుంది, రాజ్యాంగబద్ధమైన ఆమోదం అంటే ప్రభుత్వం ఈ జీవో, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ జీవో ఇచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సిని అది వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంది. ఇది కేవలం ఫార్మాలిటీ కాదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 320(c) ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభిప్రాయం తీసుకోవాలి లీగల్గా. సో ఇక్కడ ఏపీపీఎస్సి కూడా ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లీగల్గా ప్రభుత్వం అన్ని లూప్ హోల్స్ని ఈ కేసులో క్లోజ్ చేసింది. ఈ విధంగా ముందుకెళ్తూ డిస్మిస్సల్ ఆర్డర్ జారీ చేశారు. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, రాజకీయ నాయకులకు అధికారం 5 ఏళ్లే ఉంటుంది, కానీ ఒక ఉద్యోగి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 60 ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఆ భద్రతను కాపాడుకోవాల్సిన ఆ ఉద్యోగి ప్రవర్తన మరి వెంకట్రామిరెడ్డి కేసులో ఇప్పుడు రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు ఇది ఒక కేస్ స్టడీ. మరి కోర్టుల్లో ఆయనకి న్యాయం జరుగుతుందా లేదా, ఆయన ప్రస్తావించారు కోర్టుకి వెళ్తాను అని. మరి న్యాయం జరుగుతుందా లేదా, ఇది ఒక గుణపాఠంగా మిగిలిపోతుందా మిగతా ఎంప్లాయీస్కి ఈ విధంగా ప్రవర్తించిన వాళ్ళకి అనేది మనం ముందు రోజుల్లో ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి. అయితే ఇంకా మొన్న 14 సంవత్సరాల సర్వీసు ఉండగానే ఈ వెంకటరామిరెడ్డి ఆయన అంతటా ఆయనే గౌరవం పోయే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా రాకుండా ఈ విధమైన డిస్మిస్సల్కి గురవటం అనేది చాలా బాధాకరం. అంటే ఆయనకి నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున అక్రమాలకి, అన్యాయాలకి పాల్పడి డబ్బులు జమ చేసుకున్నాడు కాబట్టి ఆయనకి ఫరక్ ఉండకపోవచ్చు. కానీ ఒక ఉద్యోగి ఈ విధంగా డిస్మిస్సల్కి అవ్వటం అనేది అది గౌరవం, పరువు, ప్రతిష్టలకి నష్టం కలిగించే అంశం ఒకటైతే, రెండోది ఇటువంటి విషయాల్లో టాలరేట్ చేయకుండా జీరో టాలరెన్స్ లాగా ఎన్డీఏ ప్రభుత్వం వారు తీవ్రమైన, తీక్షణమైన, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని డిస్మిస్ చేయటం అనేది చాలా మిగతా వాళ్ళకి ఒక కనువిప్పు లాంటిది.
ఎందుకు అంటే ఇటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు అని ఒక మెసేజ్ వెళ్ళవలసిన అవసరం ఉంది. దీని ద్వారా ఆ మెసేజ్ వెళ్తుంది. అయినప్పటికీ వెంకటరామిరెడ్డి మాజీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడికి ఇంకా రియలైజేషన్ రాలేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడతాను, మళ్ళీ ప్రభుత్వం వస్తుందని డిస్మిస్ అయినా కూడా మాట్లాడటం అనేది కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో వెంకటరామిరెడ్డికి విషయంలో. ఆయన తరఫు కోర్టుకి వెళ్తే ఏ విధంగా ఉంటుందో ముందు ముందు చూద్దాం. ఇది ఒక కనువిప్పు డేరింగ్ డెసిషన్గా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.